ఒక వ్యక్తి ఎడారి గుండా నడుచుకుంటా వెళ్తున్నాడు. ఆ ఎడారిలో చిక్కుకుపోయాడు. నీళ్ల కోసం అలసిపోయి తిరుగుతూ ఉన్నాడు. నడుస్తున్నాడు చచ్చిపోతానేమో అన్నటువంటి పరిస్థితి. అటువంటి సమయంలో ఆ ఎడారిలో అల్లంత దూరాన ఒక చిన్న షెడ్ కనిపించింది. అక్కడ ఏమైనా ఉంటుందేమో అని దగ్గరికి వెళ్తూ చూసేటప్పటికి అక్కడ ఒక చేతి పంపు కూడా కనిపించింది. చాలా సంతోషించాడు. అబ్బా, ఇక్కడ చేతి పంపు కూడా ఉన్నది అని చెప్పి నీళ్లు కొట్టుకొని తాగుదాం అనుకునేటప్పటికీ అక్కడ ఆ చేతి పంపుకు ఒక బోర్డు, ఆ చేతి పంపు కింద కరెక్ట్గా ఒక చిన్న బాటిల్తో వాటర్ కూడా అక్కడ ఉంది. సో అది చూసినప్పుడు ఆ వాటర్ నేను తాగేయాలి అని చెప్పి అనుకున్నాడు. కొంచెం నీళ్ళే అందులో ఉన్నాయి. అయితే అక్కడ ఉన్న బోర్డు మీద ఏమనుందంటే, గమనిక, మీకు గనక మంచినీళ్ళు తాగాలి అని అనుకున్నట్లయితే ఇక్కడ ఆల్రెడీ నింపబడి ఉన్న ఈ నీళ్లను ఈ చేతి పంపులో వేసి మీరు కొట్టిన ఎడ్ల మీకు మంచినీళ్ళు వచ్చును అని అక్కడ బోర్డు ఉంది. ఇప్పుడు ఏం చేస్తాడో ఒకసారి ఆలోచించండి. ఆ కింద ఉన్నవి కొద్ది నీళ్లు, తాగడానికి అవకాశం ఉంది. కానీ తనకి సఫిషియెంట్గా నీళ్లు కావాలి అనుకుంటే అక్కడ ఏమనుందంటే, మీకు మంచి నీళ్ళు కావాలి అంటే ఈ బాటిల్లో ఉన్న ఆ నీళ్లు పంపులో పోసేసి మరలా పంపు కొడితే మీకు నీళ్ళు వస్తాయి. మన విశ్వాసం కూడా అలాగే ఉంటుంది. అనేకసార్లు మన ముందే కొన్నిసార్లు కొన్ని కనిపిస్తూ ఉంటాయి. అది మనం సొంతం చేసుకుందామని అనుకుంటాం. కానీ ఆ విశ్వాసానికి అక్కడ ఎంత గొప్ప పరీక్ష ఉందో ఒకసారి ఆలోచించండి. భగవంతుడా ఏమిటి పరీక్ష అని అంటారు కొన్నిసార్లు కదా. మన జీవితంలో కూడా కొన్నిసార్లు ఇలాగే ఉంటుంది. ఈరోజు దేవుడు మీతోనే మాట్లాడుతున్నాడు. కనుకనే విశ్వాసమునకు కలుగు పరీక్షలు రాయడానికి సిద్ధంగా ఉన్నారా? నేను మరలా చెప్తున్నాను, విశ్వాసమునకు కలుగు పరీక్షలు రాసిన ఏ ఒక్కడూ కూడా కేవలం లోకం వైపు, సమస్యల వైపు చూస్తేనే ఫెయిల్ అవుతాడు తప్ప దేవుని మీద విశ్వాసంతో అడుగు వేస్తే మాత్రం 100% రిజల్ట్ వస్తుంది. దాంట్లో నువ్వు ఎక్కలేనంత ఎత్తైన స్థలంలో నువ్వు ఉంటావు. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందామండి. ప్రైజ్ ది లార్డ్. తండ్రి, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఈ రోజున లైవ్లో ఎంతమంది బిడ్డలు ప్రభా నాయన ఎదురు చూస్తూ నీ మాటలు వింటున్నారు, వారందరినీ ఇప్పుడే నీ దివ్య శక్తి తాకునుగాక. ఈ మాటలు ప్రతి ఒక్కరిలో ముద్రించి నాయన నిర్లక్ష్యం చేయకుండా ఇదే అనుకూల సమయం అన్న మాటను అనుసరించి ఇప్పటి నుంచే నీతో సంబంధాలు పెంచుకునే కృప దయచేయమని యేసు నామంలో అడుగుచున్నాము తండ్రి. ఆమెన్.